ముందు వీడియోలో అమ్మకి జ్వరం వచ్చిందని ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పారు కదండి. ఇకనైతే గబగబా బ్రెడ్ తీసుకుని అయితే బస్సు అయితే ఎక్కేసినాం. మళ్ళీ ఏమైనా తినిందో లేదని బ్రెడ్ అయినా తింటది కదా అని ఇక రిటర్న్ అయితే వస్తా ఉన్నాము. ఇకనైతే ఫుల్ జ్వరంగా ఉండింది. కొద్దిగా వర్షం పడుతుండింది అనమాట మేము రిటర్న్ వచ్చేటప్పుడు. అప్పుడు ఆ వాతావరణానికి కొద్దిగా చల్లబడింది. నాకు కూడా సీటు దొరికింది కానీ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్. పాప అమ్మాయిని అయితే కూర్చోబెట్టి నేనైతే నుంచున్నా. ఇదిగోండి మా అమ్మాయి బాగా జ్వరం అంటే కొద్దిగా చల్లబడిందిలేండి. ఆయన కూడా నీరసంగా ఉంది. పాపం ఏం తెలియదండి పొద్దునుంచి. నేను తీసుకున్న బ్రెడ్ అయితే కొద్దిగా తినింది. ఇకనైతే బస్సు దిగేసి ఆటో అయితే ఎక్కి వస్తా ఉన్నాం అనమాట మా ఇంటికి. ఇకనైతే మా వారైతే ఎదురు చూస్తా ఉన్నాడు ఎప్పుడు వస్తారా అని. వాళ్ళ కూతురు జ్వరం వెళ్ళకే ఆయనకైతే కాలు చేతులు ఆటలేదనమాట. ఇకనైతే ఆటో అయితే దిగిన ఇంక వస్తా ఉన్నాడు ఆయన. ఇక ఆయనకైతే 100 రూపాయలు ఇచ్చిన ఆటో ఆయనకి. బస్ స్టాండ్ దగ్గర నుంచి మా ఇంటికి 50 రూపాయలు తీసుకున్నాడు. లోకల్ ఆటోలు ఏంటి, మామూలు పల్లెటూరు ఆటోలు అయితే 10 రూపాయలు లగేజ్ ఉందని లోకల్ ఆటోలు వేసుకుని అయితే వచ్చేసినాం. ఇక ఇంకో వచ్చి రాతలకే ఇక్కడ వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని ఏమ్మా ఎప్పుడు వచ్చిన జ్వరం ఎట్లా ఉంది ఏందని పరామర్శిస్తా ఉన్నాడు అనమాట వాళ్ళ కూతుర్ని. ఓకే అండి, ఇక నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే